హాయ్ అండి, బాగున్నారా? ఇదిగంటే అప్పటి కోసమని మెల్లిమెల్లిగా కోస్తున్నానండి. ఒక్కోటి ఇది చీకటి పడిపోయింది కానీ తప్పట్లేదండి, చీకటిలోనే కొయ్యక. పొద్దున్న వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండట్లేదండి. మా బాబుకి రాత్రిపూటే కుదురుతోందని చెప్పని రాత్రే కోస్తున్నానండి. కోసానండి, వచ్చాయి పచ్చిమిరపకాయలు. ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నానండి. అది 4 వంకాయలు కోసానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా వంకాయలు ఉన్నాయేమో చూద్దాంటండి. చెట్టు నిండా వంకాయలు ఉన్నాయండి. కొంచెం చెట్టు అంతా వంకాయలే, అయితే కొన్ని పిందెలు ఉన్నాయి, కొన్ని కాపుకి వచ్చాయండి. అట్లా ఇప్పుడు ఒక్కొక్కటి కాయలు కోస్తాను. ఆ మొక్కలు తీసాం కదా, ఇది వేరే మొక్క అన్నమాట. ఇది కూడా కోసేస్తే రేపు పొద్దున వంకాయ కూర వండుకోవచ్చండి. ఆనపకాయ కూడా ఒకటి కాసిందండి. బాబు కొంచెం సాంబార్ పెట్టమంటున్నాడు రేపు పొద్దున. అదేదో దాని సంగతి చూడాలి. ఇవి ఇంకా ఎదగాలండి, పిందెలుగానే ఉన్నాయి. కానీ చెట్టు అంతా పూత పిందెలతో ఉందండి. ఇది కోసేయచ్చు, ఇది కూడా కోయచ్చండి. ఇక్కడ ఉన్నాయి కానీ అన్ని పిందెలండి. ఇది పూతతో ఉందండి, పూత పిందెలతో ఉందండి చెట్టు అంతా. కొన్నేమో లైట్ కలర్, ఈ కలర్ కొన్ని లైట్ వస్తుందండి. ఇదిగోండి ఇంకోటి డార్క్ కలర్. 2 కలర్లో కాస్తున్నాయండి కాయలు. ఇది కూడా కొంచెం ఎదగాలండి. ఇదిగోండి ప్రస్తుతానికి వంకాయలు వచ్చాయండి. ఇవే వచ్చాయండి బెండకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు వచ్చాయండి. ఇప్పుడు మనం ఆనపకాయ కోసేద్దాం రండి. ఇదిగోండి ఆనపకాయ లేతగా ఉందండి, దీన్ని కోసేద్దాం. పొద్దున్న సాంబార్లో పనికొస్తుంది. ఇదిగో చూసారా, ఇక్కడ అంతా పొట్లకాయ పిందెలతో ఉందండి. మళ్ళీ మొదలైంది పొట్ల. ఇదిగోండి ఇదంతా పిందెలే, ఇదంతా కూడా పిందెతోటే ఉందండి. చూసారండి పొట్లకాయ. బీరకాయ కూడా మొన్న కోసామని చెప్పాం కదండి, మళ్ళీ ఇక్కడ ఇంకోటి స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి కింద నేల మీద వేసినవి కూడా స్టార్ట్ అయినాయండి. పిందే అండి, ఇంకా కింద నేల మీద కూడా మనకి స్టార్ట్ అయినాయి అన్నమాట బీరకాయలు. ఏదో మన ఇంట్లో పండిన కాయగూరలు అంటే మనకి హెల్తీగా ఉంటాయని చెప్పని ఒక కోరిక కొద్దీ పెంచుకుంటున్నాను అండి. ఇప్పుడు పాలకూర కొద్దంటండి. ఇదిగోండి ఈ పాలకూర, ఇది వారానికి ఒకసారి టెన్షన్గా వచ్చేస్తుందండి. చక్కగా మనకి ఇల్లు ఇస్తుందండి పాలకూర. ఇప్పటికి వీటికి పోషకాలు కూడా ఏమి ఇవ్వట్లేదండి నేను, అయినా అలాగే కాస్తున్నాయండి. ఒక వాటర్ ఒకటే ఇస్తున్నాను తప్ప ఇంకే రకమైన ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. 15 రోజులకు ఒకసారి పుల్లటి మజ్జిగ వేస్తుందండి అంతే వీటికి. ఇంకో కుంటి దగ్గరికి వెళ్దాం పదం. పాలకూర ఫ్రై కన్నా, అదే పప్పు కన్నానండి, ఫ్రై ఎంత బాగుంటుందోనండి. ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత టేస్ట్ ఉంటుందని తెలియలేదండి నాకు ఫ్రై. పప్పు ఒకటే తెలుసు నాకు. మొన్న ఫ్రై చేశానండి, చాలా బాగుంది ఫ్రై. ఓకే పదండి నడిచేద్దాం ఇంకో కుండ దగ్గర. ఇంక ఇదే లాస్ట్ కుండ. ఇదిగోండి ఇది పాలకూర అండి. 4 పచ్చిమిరపకాయలు వచ్చాయి, 3 బెండకాయలు, ఇదిగోండి వంకాయలు, ఇది ఒక ఆనపకాయ అండి. ఇది ఈరోజు హార్వెస్ట్ అండి. ఇంకా కింద గోంగూర ఉందండి, అది రేపు హార్వెస్ట్ చేసుకుందాం అండి. ఈ రోజుకి ఇవి చాలు. రేపు పొద్దున్నే సాంబార్ పెట్టేసి వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండి పాలకూర పప్పు వండుతానండి. అదండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి.